ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ క్లైమాక్స్కు చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ శాతం చూసుకుంటే 71 మార్కును దాటేసింది. అటు డిఎంకే కోటను కాపాడుకుంటుందా లేక అన్నాడీఎంకే మళ్ళీ పట్టు సాధిస్తుందా? వీటన్నిటికీ సమాధానం కాసేపట్లో బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కాబోతోంది. ఉదయం నుంచి సాధారణ జనంతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్, తలపతి విజయ్, సూర్య వంటి దిగ్గజాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు వంటి చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్న పరిస్థితి. మరికొద్ది గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. మే 4న వెలువడబోయేటువంటి ఫలితాల కోసం యావత్ దేశం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక పోలింగ్ సరళికి సంబంధించి అక్కడ అప్డేట్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ చందు, మొత్తం మీద ఏదైతే తమిళనాడులో 234 స్థానాలకు గాను ఏదైతే ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగు మరి కొన్ని నిమిషాల్లోనే ఏదైతే పూర్తయ్యే అవకాశం ఉంది. 6 గంటలకి ఏదైతే పూర్తిగా పోలింగు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఓటర్లు భారీ స్థాయిలో ఏదైతే ఈ పోలింగ్ కేంద్రాలకైతే భారీగా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో కొంచెంగా వస్తున్నటువంటి ప్రజలు ఏదైతే సాయంత్రం 4 గంటల పైన పూర్తిగా ఇక్కడికి భారీ స్థాయిలో చేరుకుంటున్నారు. ఎందుకంటే ఎండలు కొంచెం తగ్గడం, కొంచెం చల్లగా ఉన్న సమయంలో ఎక్కువగా ఓటర్లు ఇంటి నుంచి ఈ పోలింగ్ స్టేషన్లకి దారులు పడుతున్నారు. ముఖ్యంగా వారి ఓటు హక్కు వినియోగిస్తే ఈసారి రాష్ట్రంలో ఏ పార్టీకి భవితవ్యం ఉండబోతుంది అంటే ప్రధానంగా ఏదైతే మొదటి నుంచి డిఎంకే ఖచ్చితంగా ఈసారి పార్టీ డిఎంకేదే అని చెప్పేసి డిఎంకే మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ డిఎంకేని పార్టీ నెలకొల్పుతుంది అని చెప్తూ వస్తుంది. మరోవైపు ఏఐడిఎంకే అన్నాడీఎంకే సంబంధించి చూసుకున్నట్లయితే ఈసారి ఖచ్చితంగా ఏఐడిఎంకేకి ఓట్లు వేయనున్నారు. ప్రజలు ఖచ్చితంగా మాకు తీర్పు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్న నేపథ్యంలో ఇటు టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ ఒకటే చెప్పారు, ఈసారి యువత ఓటర్లంతా ఖచ్చితంగా ఆ టీవీకేకే పడిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాలెట్ ఓటర్ నుంచి మరోవైపు అన్ని ప్రాంతాల్లో కూడా అంటే జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటింగ్ శాతం భారీగా ఉండబోతోందని చెప్పేసి మొదటి నుంచి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడ ఏ జిల్లా చూసినా ప్రతి జిల్లాలో కూడా గతంలో కంటే మెరుగైన ఓటింగ్ శాతం నమోదైన పరిస్థితి ఉంది. గతంలో కేవలం 50-60% ఉన్నటువంటి 3 గంటల వరకు 50-60% ఉన్న ఓటింగ్ శాతము 70%. కానీ ఇప్పుడు 5 గంటల వరకు తెలిసిన దాని వరకు చూసుకున్నట్లయితే సుమారు 80కి పైగా పర్సెంటేజ్ అయితే నమోదైనట్టయితే తెలుస్తుంది. ఇంకా దానికి సంబంధించి ఎన్నికల కమిషన్కి సంబంధించి ఇంకా విడుదల చేయని పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో 5 గంటల వరకు ఎంత స్థాయిలో ఇప్పటి వరకు ఓటింగ్ శాతం నమోదైందనేది తెలిసే అవకాశం ఉంది. అంటే కానీ ఎక్కడ చూసినా ఓటర్లు మాత్రం భారీగా ఏదైతే ఈ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు ఈసారి ఎన్నడూ లేని విధంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వికలాంగులు కావచ్చు, మరోవైపు ముసలి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి అనే విధంగా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని పార్టీలు కూడా ఏదైతే వాళ్ళు చేసినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి కూడా చాలా వరకు ఆ మేనిఫెస్టోకి మొగ్గు చూపినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే టీవీకే ఇచ్చినటువంటి మేనిఫెస్టో కావచ్చు, మరోవైపు డిఎంకే ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు, మరోవైపు ఏఐడిఎంకే ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళని ఏదైతే ఫాలో అవ్వాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎవరు రాబోతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి డిఎంకేకి ఉన్నప్పటికీ కానీ ఏదైతే కొన్ని ప్రాంతాల్లో టీవీకే పార్టీకి ప్రధానంగా మొగ్గు చూపుతున్నారనేది తెలిసింది. మరోవైపు ఏఐడిఎంకేకి సంబంధించి కొన్ని స్థానాల్లో అక్కడి నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అంటే ఏదేమైనప్పటికీ 234 స్థానాలకి సంబంధించి ముఖ్యంగా సుమారు 100-150 దాకా కొన్ని ఏ పార్టీ గెలుచుకుంటుంది అనేది ఇక్కడ పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఎందుకంటే మేమే ముందొస్తాం, మాకే వస్తాయి, ఈసారి ఖచ్చితంగా మా పార్టీనే గెలిపించబోతున్నారని చెప్పేసి ప్రతి పార్టీ ఒకే విధంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎప్పుడూ లేని విధంగా అంటే ఈ ఓటింగ్ శాతం కూడా గతంలో 2021లో కూడా ఈ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు అవ్వలేదని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. అంటే గతంలో ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కేవలం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు నమోదయ్యేటువంటి ఓటింగ్
ఓటింగ్ శాతం గతంలో 13% అంటే 2021లో 13% వచ్చిన పరిస్థితి, కానీ ఈసారి 17% రావడం, అంటే మరోవైపు 3 గంటలకి అంటే 11 గంటలకి ఒక రకం అంటే 37% రావడం, మరోవైపు 3 గంటలకి 55%, అట్లా 5 గంటలకి ఏ విధంగా ఉండబోతుంది అంటే 75% ఈ 3 గంటల వరకే వస్తే, ఇప్పుడు 5 గంటల వరకు చూసుకున్నట్లయితే 80% పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పోలింగ్కి చాలా వరకు అంటే ఆ ప్రజలు ఖచ్చితంగా ఓటు వేయడానికి ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్లకు వచ్చినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇటు చెన్నైయే కాదు, చెన్నైలోనే సుమారు 70% ఓటింగ్ నమోదైందని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే విజయ్ నిలబడినటువంటి తిరుచికి సంబంధించి కూడా 71% పోలింగ్ నమోదైంది. అంటే ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు, కొన్ని జిల్లాల్లో, ప్రధానమైనటువంటి జిల్లాలు మాత్రం 68 నుంచి 71% ఓటింగ్ నమోదైనట్టయితే తెలుస్తుంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.